రాజానగరం నియోజకవర్గ టీడీపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందంటే అవునని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి, సీఎం పర్యటన వ్యవహారాల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వర్గాల మధ్య పోరు తీవ్ర రూపం దాల్చుతోంది. నువ్వానేనా అనే స్థాయిలో వర్గ పోరు నడుస్తుంది. టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుని నాయకులకు క్లాస్ పీకినా ఎలాంటి మార్పు రాలేదంటూ టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే భస్మాసుర అస్త్రం ఎలా ఉంటుందో పెందుర్తి వెంకటేష్ వ్యవహార శైలి అలాగే ఉంటుంది. 2019లో సులభంగా గెలవాల్సిన సీటులో రాజకీయాలు చేసి ఓడిపోయాడు. అయినా సీఎం చంద్రబాబు పెద్ద మనసుతో నామినేటెడ్ పదవి ఇచ్చిన రాజానగరం టీడీపీలో వర్గపోరు పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇక బొడ్డు వెంకటరమణ తండ్రి బొడ్డు భాస్కర్ రావు వైసీపీలో చేరి 2014లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేశారు. తర్వాత కాలంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చిన వర్గ విభేదాలు పెట్టుకుని టీడీపీ సులభంగా గెలవాల్సిన సీటు జనసేనకు ఇచ్చారు. వీరి ఇద్దరి విభేదాల వల్ల చంద్రబాబుకు తలనొప్పిగా మారారని విమర్శలైతే వస్తూనే ఉన్నాయి. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం రాజానగరం. కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో రాజానగరం నుంచి పోటీ చేయాలని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు జనసేన పట్టుపట్టడంతో కాదలనేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రాజానగరం టికెట్ను జనసేన అభ్యర్థి బత్తుల బాలరామకృష్ణకు కేటాయించారు. ఆయన విజయం సాధించారు. అయితే ఇంతలోనే రాజానగరం టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు తెర మీదకు వచ్చాయి. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా బొట్టు వెంకటరమణ వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే పార్టీ తరపున జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ ఉన్నారు. సీఎం చంద్రబాబు ఎలాంటి పిలుపునిచ్చినా ఆయన అందిపుచ్చుకుంటూ ఉన్నారు. నాయకులను, కార్యకర్తలను సమీకరించి ముందుకు సాగుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి బొడ్డు వెంకటరమణ పుంజుకునే అవకాశం ఉందన్న సంకేతాలు ప్రత్యర్థిని కలవరపెడుతూ ఉన్నాయి. గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన పెందుర్తి వెంకటేష్, వెంకటరమణ తీరుపై అంతర్గతంగా రగిలిపోతున్నారు. రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరికి ఇప్పటికే రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ రుడా చైర్మన్ పదవి దక్కింది. దీంతో రాజానగరం ఇన్ఛార్జ్ పదవిని తమకు కేటాయించాలని పెందుర్తి వెంకటేష్ వర్గం డిమాండ్ చేస్తుంది. సీఎం చంద్రబాబు తన పర్యటన వ్యవహారాల ఇన్ఛార్జిగా పెందుర్తి వెంకటేష్ను నియమించాడు. దీంతో ఆయన తనయుడు అభిరామ్ నియోజకవర్గంలో ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. తండ్రితో పరిచయం ఉన్న నేతలతో మంతనాలు చేస్తున్నాడు. తద్వారా నియోజకవర్గ ఇన్ఛార్జి పదవిని దక్కించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అభిరామ్కు చిన్నబాబు లోకేష్ అండదండలు ఉన్నాయన్న ప్రచారం కూడా జోరుగానే సాగుతుంది. దీంతో అభిరామ్కి నియోజకవర్గ బాధ్యతలు దక్కుతాయన్న ధీమాలో పెందుర్తి వర్గం ఉంది. ఇందుకోసం లోకేష్ నుంచి సైతం సుముఖత వ్యక్తమైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇన్ఛార్జి పదవి కోసం వెంకటేష్ సైతం చంద్రబాబు స్థాయిలో పట్టుబడుతున్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఈ పరిణామాలు బొడ్డు వెంకటరమణ వర్గంలో ఆగ్రహవేశాలు నింపుతోంది. కష్టకాలంలో పార్టీకి సేవ చేసిన బొడ్డుకు నియోజకవర్గ పదవిని దూరం చేయడమేంటని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తూ ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను సైతం త్యాగం చేసిన తమ నేతను విస్మరించాలని చూడడమేంటన్నది వాళ్లు వాదిస్తూ ఉన్నారు. అయితే ఇటీవలే రాజానగరం వివాదం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వద్దకు చేరింది. కొన్నేళ్లుగా టీడీపీలో కొనసాగుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని అభిరామ్ వేధింపులకు పాల్పడుతున్నారని బొడ్డు వర్గం ఆరోపించింది. అక్కడితోనే ఆగకుండా ఆయన తమ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారంటూ రాజానగరం, సీతానగరం, కోరుకొండకు చెందిన నాయకులు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కానీ వీటిలో పాల్గొనవద్దంటూ పెందుర్తి అభిరామ్ ఆదేశిస్తున్నారని, ఇలా అయితే పార్టీ ఎలా పుంజుకుంటుందని వారు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశంపై పార్టీ అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని పల్లా శ్రీనివాసరావు రాజానగరం నాయకులకు నచ్చచెప్పినట్టుగా సమాచారం అయితే అందుతోంది. అయితే ఈ వ్యవహారం వెనక బొడ్డు వర్గం ఉందని పెందుర్తి వర్గం భావిస్తోంది. రాజానగరంలో బొడ్డు వర్గం బలపడకుండా చేయాలని చూస్తున్నట్టు పెందుర్తి వెంకటేష్, అభిరామ్లపై ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి.
అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ మిస్ అయ్యే అవకాశం ఉందని వారు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బొడ్డు వెంకటరమణకు సహకరించవద్దంటూ టీడీపీ నాయకులు కార్యకర్తలకు పెందుర్తి ఫ్యామిలీ హెచ్చరించినట్టుగా తెలుస్తూనే ఉంది. మరోవైపు ప్రస్తుతం పెందుర్తి వెంకటేష్ ముఖ్యమంత్రి కార్యక్రమాలకు కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. నిరంతరం సీఎంఓతో సహా సచివాలయంలో అదే విధంగా పార్టీ కార్యక్రమాల్లోనే ఆయన కనిపిస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను మాత్రం ఆయన కుమారుడు అభిరామ్ చక్కదిద్దుతూ ఉన్నారు. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో పెందుర్తి వెంకటేష్ తనయుడు అభిరామ్ను పోటీకి నిలబెట్టే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ అంతర్గత కుమ్ములాటల కారణంగా కీలకమైన రాజానగరంలో పార్టీని రోడ్డున పడేయడం సరికాదన్నది సీనియర్లు చెబుతున్న మాట. మరి ఏం చేస్తారనేది చూడాలి మరి.